మన మన ముదిరాజ్ సామాజిక వర్గం ఏదైతే ఉందో రాష్ట్రంలోని అత్యధిక జనాభా ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని మనం ఇన్ని రోజుల నుంచి కూడా దాదాపు మన స్వతంత్రం వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనని ఇంకా ఎందుకు ఈ నాయకులు విస్మరిస్తున్నారు, నాయకులే కానీ సమాజమే కానీ ఇంకా ఎందుకు మనం గుర్తిస్తలేదు అని అంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఐక్యత. మన ముదిరాజు బిడ్డలందరికీ కూడా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, మన ముదిరాజు బిడ్డలందరూ కూడా అందరూ కలిసి ఎప్పుడైతే ఐక్యంగా ఉంటారో, ఎప్పుడైతే వాళ్ళందరూ కలిసిమెలిసి పని చేస్తారో, మన జాతి ఐక్యత కోసం ఏ రోజైతే పాల్పడతారో ఆ రోజు వరకు కూడా మన ముదిరాజు అనేది ఇట్లనే విస్మరించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఐక్యంగా ఉండాలి. అయితే మరి ఐక్యంగా ఉండాలి ఎట్లా? మనకు కూడా మంచి నాయకులు ఉన్నారు. మన బండ ప్రకాష్ అన్న గారు కావచ్చు, మన పట్నం మాణిక్యం అన్న గారు కావచ్చు, పట్నం రవితేజన్న గారు కావచ్చు, వరలక్ష్మి అక్క గారు లాంటి వాళ్ళు మనకు మంచి నాయకులు ఇప్పుడు మనకు తోడ్పడుతున్నారు. కాబట్టి జాతీయ ఐక్యత కోసం కనుక వాళ్ళు పడితే ఖచ్చితంగా పాలిస్తున్నారో దాని నుంచి మనం విముక్తిలోని మనం కూడా ఎప్పుడైతే రాజ్యాధికారం మన చేతిలోకి వస్తుందో అప్పుడే మన ముదిరాజు కానీ బీసీలది కానీ అందరిది కూడా బతుకు అనేది మారుతుంది. ఒక రకంగా చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ మధ్యనే మన బీసీలందరికీ కానీ మన ముదిరాజు అనే కాకుండా బీసీలలో కూడా ఉన్న ఏవైతే కులాలు ఉన్నాయో యాదవ్ సామాజిక వర్గం సదర్ కావచ్చు, మన మాలలు కూడా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. అట్లా యాదవ్స్ కానీ ముదిరాజు కానీ మాలలు కానీ ఏ విధంగా అయితే అందరూ డెవలప్ అవుతున్నారో అందరూ కూడా అదే ఐక్యతతో ఎప్పుడైతే ఉంటారో ఆ రోజే ఓసీ సామాజిక వర్గాలు అన్నీ కూడా మనం గుర్తిస్తాయి, మనకు కూడా రాజ్యాధికారం కట్టబెడతాయి. కాబట్టి మన ముదిరాజు తరఫున మన అందరికీ మంచి నాయకులు ఉన్నారు. కాబట్టి మనందరం కష్టపడి మన ఈ 21వ తారీఖు ఏదైతే మన ప్రోగ్రామ్ ఉందో దాన్ని సక్సెస్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. 2021న ప్రపంచ మత్స్యకార్మిక దినోత్సవం ఉంది. మరి మత్స్యకార్మిక దినోత్సవం రోజునే తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావం కూడా జరిగింది. తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావం జరిగి దశాబ్ది గడుస్తూ ఉంది, అంటే 10 సంవత్సరాలు అవుతూ ఉంది. ఆ సందర్భంగా ఈ 21న దశాబ్ది ఉత్సవాలను కూడా నిర్ణయించాలని రాష్ట్ర అధ్యక్షులైనటువంటి బండ ప్రకాష్ గారు గౌరవనీయులు తను చెప్పడం మూలంగా మరి మన తెలంగాణ రాష్ట్రంలోని గ్రామంలో అదేవిధంగా మండలాలలో జిల్లాలలో కూడా అంతటా జెండా పండుగ ఆవిష్కృతం కావాలని గతంలో ఒక సందర్భంలో మనమంతా అన్ని జిల్లాల్లో మండలాల్లో గ్రామాల్లో ఒకే రోజున ముదిరాజ్ జెండా ఎగరవేసిన ఘనత మన ముదిరాజులకు ఉంది. అదేవిధంగా మరోసారి మనమంతా అదేవిధంగా గ్రామాన ముదిరాజులంతా చైతన్యంతో ప్రతి గ్రామాన మండలాలన్నింటిలో కూడా జెండా పండుగ చేసుకొని దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని మన అధ్యక్షుల వారి ఆదేశానుసారం మనం ఇవాళ ఇక్కడ ప్రెస్ జరుపుకుంటూ ఉన్నాం సంగారెడ్డిలో. మరి ముఖ్యంగా ఏదైతే మత్స్యకార దినోత్సవం ఆ రోజే ఉండడం ముఖ్యంగా మన అదృష్టం ఏంటంటే అదే రోజున మన తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిష్కృతం కావడం మనకి ఇది ఒక కలిసి వచ్చిన అంశం. మనం గతంలో నుంచి ఎన్నో సంవత్సరాలుగా మన ఒక కళ, అతి ముఖ్యమైనటువంటి కళ బీసీడీల నుంచి మన లేట్లోకి మార్చడం. మరి గౌరవనీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత అది మనకు చాలా వరకు అయిపోయింది అని మన చేతికి అందిన తర్వాత జీవో కూడా ఇష్యూ అయిన తర్వాత 15 జీవో ఇష్యూ అయిన తర్వాత కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్ళడం అది ఆ కారణాల వల్ల ఆగిపోయింది. ఇప్పటికి కూడా మన చిరకాల వాంఛ, మన కోరిక మళ్ళీ దీని నుంచి ఎలా తెలపడమే. ఎందుకంటే మన జాతి ఎంత నష్టపోతుందో మనందరం పలు సందర్భాలలో పలు గురించి చెప్పుకుంటూ ఉన్నాము. ముదిరాజులకు జరుగుతున్నటువంటి నష్టం ఈ గ్రూప్ వల్ల జరుగుతూ ఉన్నది. మరి కొన్ని రాష్ట్రాలలో తీసుకుంటే మన ముదిరాజులు ఏలో ఉన్నారు, కొన్ని ఎస్టీలలో, కొన్ని రాష్ట్రాలలో తీసుకుంటే ఎస్సీలలో ఉన్నారు. మరి మన వరకు వచ్చేవరకే ఈ విధంగా ఉంది. మనం అటు ఓసీలలో ఉన్న పెద్ద గొప్ప అటుగాము, పోనీ ఇటు ఎస్సీ ఎస్టీలలో ఉన్న పేదలముగాము, నా అదర్ బీచ్ అన్నట్టుగా నా గనక నాకు అన్నట్టు అయిపోయినాం మనం. దానివల్ల చాలా నష్టం జరుగుతూ ఉంది మనకు. కాబట్టి దీని మీదనే మనం చాలా సీరియస్ ఇష్యూ తీసుకొని ప్రతి గవర్నమెంట్ని మనం ప్రశ్నిస్తున్నాం, మనం అడుగుతూనే ఉన్నాం. మరి ఈ గవర్నమెంట్ కూడా కనీసం ముదిరాజుల ఓట్ బ్యాంక్తో ఇవాళ ఈ గవర్నమెంట్ గద్దెనెక్కిన విషయం అందరికీ తెలుసు. ఆ విషయం గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. అంటే రాజకీయ పార్టీలంతా విరుద్ధమే. కాబట్టి ఇప్పటికైనా ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు మన ముదిరాజు శ్రమని, మనకు ఓట్ బ్యాంక్ని, మన అత్యంత మెజారిటీని ఇప్పుడు ఉపయోగించుకున్నట్టే ఇక ముందు కూడా వాళ్ళు ఉపయోగించుకోవాలన్నా, మనం వాళ్ళకి ఉపయోగపడాలన్నా ఖచ్చితంగా వాళ్ళు మనకు దీని నుంచి ఏళ్ళకి మార్చాలి. ఒకవేళ ఆ విధంగా మార్చడానికి ఆ కమ్యూనిటీకి ఏదన్నా ప్రాబ్లం అవుతుంది, అది చిన్నది, ఇంత పెద్ద జనాభాను అందులో పెట్టలేము అనుకుంటే వేరే గ్రూప్స్ చేసినట్టుగా మనకంటూ ఒక కొత్త గ్రూప్ని కేటాయించాల్సి